చూడండి ఒకసారి SSMB 29 SS రాజమౌళి అని చెప్పి సంతకం పెట్టడం అనేది జరిగింది. సో దాన్ని చూస్తుంటేనే అసలు ఉంది ఆ అదే ఆ సైన్ అనేది అప్లికేషన్ మీద. సో మళ్ళీ మన మహేష్ బాబు వచ్చి ఎలా ఉన్నాడో చూడండి. అసలు ఆ క్యాప్ అబ్బా వేరే లెవెల్లో ఉన్నాడు. అసలు నాకైతే రోమాలు నెక్కబడుతున్నాయి అనమాట. అసలు మహేష్ బాబు ఎప్పుడు కనిపించలేదు. సో క్యాప్ పెడితేనే మహేష్ బాబు అనమాట. ఒక్కసారి చూడండి, క్యాప్ పెడితేనే మహేష్ బాబు, క్యాప్ లేకపోతే మహేష్ బాబే కాదు. ఓకేనా, చూడండి అసలు వేరే లెవెల్లో ఉన్నాడు. SSMB 29 అనమాట. సో ఈ అప్డేట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను అనమాట. సో వీడియో అనేది ఎవరు స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మన ఫస్ట్ షెడ్యూల్డ్ వచ్చి హైదరాబాద్లో జరిగిన విషయం తెలిసిందే అనమాట. సెకండ్ షెడ్యూల్డ్ వచ్చి ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లా, అంటే కోరాపుట్లోని రెండో షెడ్యూల్డ్ అనేది పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే అనమాట. సో ఇక్కడ రాజమౌళి గారు సెకండ్ షెడ్యూల్డ్ అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి వచ్చేటప్పుడు అక్కడున్న గిరిజనులు చాలా మంది ప్రజలు ఉంటారనమాట. సో అక్కడ ప్రజలు అక్కడ సెల్ఫీలు దిగడం కానీ ఫోటోలు దిగడం కానీ మొత్తం జరిగింది. అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈయన అది ఒక అప్లికేషన్లో SSMB 29 అని చెప్పి సైన్, ఒకసారి స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. SSMB 29 అని చెప్పి SS రాజమౌళి అని చెప్పి కింద సైన్ చేయడం అనేది జరిగింది. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే మూవీ టైటిల్ ఇదేనేమో అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. సో ఆయన మహేష్ బాబుతో తీస్తున్నాను మూవీ అనేది ప్రస్తుతానికైతే SSMB 29 అనే మూవీ అనేది టైటిల్గా పెట్టి తీస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. టైటిల్ అయితే అది కాదు అని చెప్పి నా అవగాహన అనమాట. సో వాళ్ళకి హింట్ అనేది ఇచ్చాడు జస్ట్ అంతే. టైటిల్ అయితే అది కాదు అని చెప్పి నాకు అనిపిస్తుంది. మరి ఏమో తెలియట్లేదు. సో ఏదైనా అప్డేట్ వస్తే మీకు ఖచ్చితంగా వీడియో పరంగా అందిస్తాను అనమాట. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ విషయం పక్కన పెట్టండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషికి సహాయం చేస్తే ఎడం చేత్తో తెలియకూడదు అనమాట అని అంటారు. సో కుడి చేత్తో సహాయం చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అని అంటారు. మన భారతదేశ అలవాట్లు అనమాట. సో ఈ అలవాట్లని ఎవరు తప్పించలేరు అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు బాగా అర్థమైపోతుంది, బాగా వినండి. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, బాలకృష్ణ ఉన్నాడు. సో బాలకృష్ణ ఊరికే అనుకున్నాం ఎంత అయినా కానీ, అంటే ఎంత చెడ్డవాడైనా కానీ, సో ఒక పెద్ద హాస్పిటల్ పెట్టి హాస్పిటల్లో చాలా మందిని బతికిస్తున్నాడు అనమాట. ఇప్పుడు మన మహేష్ బాబుని తీసుకోండి. సో అటు సైడు మన తెలుగు 2 రాష్ట్రాల్లో కాకుండా అటు సైడు మన ఇండియాలో వరకే ఎక్కడైనా సరే పిల్లలు ఉంటారు కదా. సో వాళ్ళకి హార్ట్ ఆపరేషన్స్ 1000కి పైగా చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడే మనం బాగా గుర్తించాలన్నమాట. చేశాడు, సహాయం చేశాడు, అందరికీ ఏమన్నా చెప్పుకున్నాడా? దానంతటా అదే బయటకు వచ్చిందనమాట. 1000 మంది అంటే మామూలు విషయం కాదు అసలు. సో ఇక్కడ పబ్లిసిటీ కోసం బాగా వినండి. పబ్లిసిటీ కోసం కొంతమంది డబ్బులు ఇవ్వడాలు, సో వాళ్ళకి సహాయం చేసినట్టు వీడియోలు చేసి పెట్టడాలు, అంటే పబ్లిసిటీ, నేను మంచోడిని అనిపించుకునేదానికి పబ్లిసిటీ కోసం అనమాట. సో జనాలు వీడియోలు చూస్తారు. సో ఏదో ఒక రోజు కర్మ అనేది ఉంటుందన్నమాట. ఆ కర్మ అనేది అతుక్కునేస్తుంది, వాళ్ళకే అతుక్కుంటుంది అనమాట. అప్పుడు ఎవరు ఏం చేయలేము అనమాట. సో ఇప్పుడు మహేష్ బాబుని తీసుకోండి, 1000 మంది అంటే అసలు మామూలు విషయం కాదు అసలు. అతను ఏమన్నా చెప్పాడా, నేను 1000 మందికి ఆపరేషన్ చేయించాను అది ఇదని? సో అది ఆ బాలకృష్ణ అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో కూడా వాళ్ళ కొడుకు చిన్న పిల్లోడికి ఎదుగో ఇంతే ఉంటాడంట. సో మహేష్ బాబు చెప్పడం అంతే ఉంటాడు. అప్పటి నుంచి హార్ట్ ఆపరేషన్ మొదలు పెట్టడం అనేది జరిగింది. మాకంటే డబ్బులు ఉన్నాయి, సో అవతల వాళ్ళకి ఎలా డబ్బులు ఉండవు కదా అని చెప్పి అక్కడి నుంచి నేను మొదలు పెట్టడం అనేది జరిగింది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అది మీరు కూడా చూసారన్నమాట. ఎవరు ఏంటని చెప్పి మీరే ఒక అవగాహన తెచ్చుకోండి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వీడియోలో అయితే వద్దు. సో అదనమాట. సో మామూలు విషయం కాదండి. ఈ SSMB 29 అనేది చాలా చాలా పెద్ద విషయం, పెద్ద మూవీ. మహేష్ బాబు కెరియర్లోనే ఇప్పటిదాకా ఏ మూవీ లేదనమాట. ఆహా అనుకునే ఏ మూవీ లేదనమాట. సో ఒక పోకిరి తప్ప నాకు తెలిసి. మరి మీరు ఏ మూవీ ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? ప్రతి అప్డేట్ని మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టు. మన వీడియోస్ అప్పుడప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి అనమాట. ఓకేనా, బాయ్.